నమస్తే మాస్టర్స్. రామకథ రసవాహిని సీతా పరిత్యాగము. దేశంలోని నగరంలోని చారులు గూఢంగా సంచరించి ప్రతిదినము సాయం సంధ్య సమయమునకు నగరమునకు వచ్చి వృత్తాంతమంతను ప్రభువునకు విన్నవించు యాచారం కలదు. ఆయా చారులు చెప్పిన వృత్తాంతములను రాజు వించుండెను. వారిలో ఒకడు ఈ విధంగా రాజు వద్దకు వచ్చి నమస్కరించి నిలవబడి ఉండెను. కానీ ఏ సమాచారం చెప్పక మౌనం ధరించెను. వాణ్ణి రాముడు తర్కించినను వాడు పలకక యూరకుండెను. ధైర్యం అవలంబించి రామునితో నిట్లు చెప్పెను. మహారాజా, నా మాట మన్నింపుము, నన్ను క్షమించుము. ఒక చాకలివాడును వాని భార్య కలహించిరి. ఓసి, నేను రాముడను కాదు. ఇంతకాలం నీవు పరుల గృహంలో నివసించి ఉంటూ కనుక నా గృహం నుండి లేచిపోము అని వాడు భార్యను పొమ్మను. ఆ మాట బాణము వలె రాముని హృదయమునకు తగిలెను. ఆ రాత్రి రామునకు నిద్రలేదు. ఈ విషయమే రామునకు మనసును మెదులుచుండెను. అర్ధరాత్రి వేళ లేచి విచారించుచు, నేను రాజ్యం చేయుచుండ ఒక యుగము గతించెను, ఇంకా కొన్ని సంవత్సరములు రాజ్యం చేయవలెను అని ఆ కృపాసాగరుడు విచారించచ్చు. ఆహా, నేను జానకిని విడిచిపెట్టవలను, వేద మార్గములను నిలబెట్టవలను అని నిర్ణయించుకొనెను. అతడు జానకి వద్దకు వచ్చి సంతోషంతో ముచ్చటించెను. రాముడు చిరునవ్వులు నవ్వి, ఓ జానకి, ఇంతవరకు నీవు నన్ను ఒక వరము అడగలేదు. అయినను నీకు ఒక వరము ఇచ్చేదను. నీ పవిత్ర ధామమునకు పొమ్ము అని చెప్పాను. ఆ క్షణమే జానకి శ్రీవారికి నమస్కరించి సూక్ష్మరూపమున వైకుంఠమునకు పోయాను. ఈ వృత్తాంతం చరాచర జంతుజాలంకు తెలియదు. మాయాసీత మాత్రం శ్రీరాముని యొద్ద నిలిచి ఉండెను. ఆ మాయాసీతను చూసి, ఓ సీత, నీవు వరము నడుగుము అని రాముడు పలికెను. ఓ నాదా, నాకు ముని ఆశ్రమంలో విహరించాలని కోరిక కలదు అని చెప్పాను. ముని కన్యలకు మునిపత్నులకు తగిన వస్త్ర అలంకరణలు నామె మూటకట్టెను. రాముడు తదాస్తు, రేపు ప్రాతకాలం నీవు అగుము అని చెప్పాను. ప్రాతకాలమునే రాముడు మేల్కొన్ను. జనులు శ్రీరాముని గుణగణములు గానం చేయుచుండిరి. శ్రీవారి ముఖకమలం వికసించెను. భరత లక్ష్మణ శత్రుఘ్నులు రాముని వద్దకు వచ్చి వారి చరణములు నమస్కరించిరి. అన్నదమ్ములతో అతడు మాట్లాడక యూరకుండెను. శ్రీరాముని ముఖం వెలవెలబోయుచుండెను. అతని శరీరం నవకము చెడిపోయెను. అతని ప్రతి అవయవము శంకను దోపించెను. అతని వ్యాకులకు కారణం తెలియక వారు ముగ్గురు గడగడా వణికిరి. అతని మనోవ్యాపారములు వారికి నగోచరము. శ్రీరాముడు కడకు విచారించి ప్రకటించుచు నిట్టూర్పులు విడిచి తమ్ములతో ఇట్లు ప్రసంగించెను. ఓ తమ్ములారా, నా మాటను కాదనక జానకిని వనములలో విడిచిపెట్టి రండు. ఆ మాటలు విన్నంతనే వారు నిశ్చేష్టులైరి. వారి శరీరం మండెను, వారి హృదయం దహించెను. ఆ మాటలకు శ్రీరాముడు హాస్యమునకు చెప్పెనో లేక నిజంగా చెప్పెనో వారికి సందేహం కలిగెను. ముగ్గురు తమ్ముళ్ళు వ్యాకులం పొందిరి. శత్రుఘ్నుడు వెక్కి వెక్కి ఏడ్చెను. లక్ష్మణ భరతులు కంటి దారిలా కార్చుచూ నిశ్చేష్టులై నిలబడిరి. నోట మాట రాకపోయాను. పెదవులు చేతులు అదరెను. కడకు చేతులు జోడించి శత్రుఘ్నుడు రామునితో ఇట్లు విన్నవించెను. శ్రీవారి వచనములు మా హృదయములను ఛేదించెను. జానకి లోకమాత, ఈ సంగతి జనులకు తెలియను. మీరు లోకపితలు, సకల జీవుల హృదయంలో నివసించుచుందరు సచ్చిదానంద పురుషులు. ఏ కారణం చేత జానకిని విడిచిపెట్టుచున్నారు? త్రికరణ శుద్ధిగా ఆమె నిత్యాన పాయని కదా. ఓ రాక్షసాంతక, మీరు సర్వజ్ఞులు. ఆమె ప్రస్తుతం గర్భం ధరించెను. ఇట్టి స్థితి యందు ఆమెను ఒంటరిగా విడిచెట పాడియా అని పొరలవచ్చు దుఃఖం ఆపుకొనలేక గోడును ఏడ్చుచు శత్రుఘ్నుడు వినవించెను. ఓ తమ్ముడా, నీవు నా మాట ఉల్లంఘించిన ఎళ్ళ నా ప్రాణములకు ఈ శరీరం నిలిచి ఉండవు. నీవు మంగళమవుగాక. ఓ తమ్ములారా, నా మాట ప్రకారం ప్రాతకాలమున జానకిని వనమున తీసుకొని పొండు అని శ్రీరాముడు శిరస్సు వంచుకొనెను. దుఃఖించినట్లు నటన చేసెను. కర్ణ కఠోరమగు శ్రీరాముడు వచనములు విని భరతుడు, ఓ నాదా, నేను బుద్ధిహీనుడు, నా విన్నపం ఆలకించుము. మన సూర్యవంశమునకు లోకంలో పేరు ప్రతిష్టలు లోక ప్రసిద్ధము. మీ కీర్తి వేదములను శేషుడు గానం చేయుచున్నాడు. జానకి సకల శోభాన్వితురాలు, అమంగళము నశింపచేయును.
సకల శుభ మంగళములనిచ్చును. ఆమె మహాపతివ్రత. ఆమె ఛాయను గ్రహించిన మాత్రము స్త్రీలు సద్గతి పొందగలరు. అట్టి జానకి మిమ్మల్ని విడిచి వనములో విహరింపగలుగునా? ఒక్క నిమిషం మిమ్మల్ని విడిచి జీవించి ఉండగలదా? నీరు లేకుండా మత్స్యం జీవింపగలదా? సకల గుణ సంపన్నురాలు జ్ఞానస్వరూపిణి జానకి ఒంటరిగా జీవించుట దుర్లభం అనెను. ఈ ప్రకారం భరతుడు చెప్పిన మాటలు విని శ్రీరాముడు తమ్ముడితో, ఓయి భరత, నీవు నీతియుక్తమగు మాటలు పలికితివి. రాజు రాజనీతి ప్రకారం ధనము ధర్మము కాపాడవలను. ప్రజల బాలించుటలో వారిని క్షోభ పెట్టకూడదు. అత్యానురాగంతో వారిని రక్షింపవలను అని దూత చెప్పిన మాటలను అతడు తమ్ములు వ్యక్తపరచెను. ఓ తమ్ములారా, మన వంశమునకు గొప్ప కళంకం వచ్చెను. మన వంశంలో అనేక రాజులు గతించిరి. ఒకరికంటే ఒకరు సుప్రసిద్ధులు. వారి కీర్తి ప్రతిష్ట లోక విదితము. భూలోకంలో వారిని ఎరుగని వారు లేరు. వారి ప్రాణములైన విడిచిపెట్టిరు కానీ ఆడి మాట తప్పలేరు. మన వంశమునకు మచ్చలేదు. ఒకవేళ మచ్చ వచ్చినప్పుడు ప్రాణములు విడిచిపెట్టక ఉండిన నాడు నీచుడని తెలుసుకొనుడు అని చెప్పగా, తమ్ముడు, నాదా, మన జానకికి లేశమైనను కళంకం లేదు. అగ్నిహోత్రము నుంచి జానకి వెళ్ళి వచ్చెను. జానకికి మచ్చ కలదని దేవతలు గాని మునులు గాని స్వప్నమందైనా చెప్పరు. ఈ విషయం తెలియక జానకి పాపాత్మరాలను తలచినవాడు రౌరవాది నరకంలో కోట్ల కొలది కల్పాంతరముల వరకు బాధలననుభవించుదురు అని భరతుడు కొంత ఆవేశపూరితమైన మాటలాడినంతనే శ్రీరాముడు రౌద్ర రూపము కోపారుణ నేత్రాలతో లక్ష్మణ్ చూసి భయపడి భరతుని వెనక్కు దూరెను. లక్ష్మణుడు చూసి భయపడి భరతుని వెనకకు దూరెను. ఓ లక్ష్మణ, విచారమును మూర్ఖత్వమును విడిచిపెట్టి లోకుల పలికిన మంచి చెడ్లను గ్రహింపుము. నా ఆజ్ఞను ఉల్లంఘించి ప్రత్యుత్తమునిచ్చిన ఎడల ఆజన్మాంతరం విచారించవలసి ఉండును. జానకిని రథంపై కూర్చుండబెట్టుకొని గంగా నదీ తీరమును విడిచిపెట్టి రమ్ము. సాంద్రారణ్యంలో నిర్జన ప్రదేశంలో ఆమెను దిగబెట్టుము. శ్రీవారి మాటలు విని లక్ష్మణుడు నిరాశ చేసుకొని మృత్యువునకు సిద్ధపడినట్టు ప్రయాణమయ్యను. భోజన పదార్థములు వస్త్రములు తీసుకొని రథంపై జానకిని కూర్చుండబెట్టి లక్ష్మణుడు వెళ్ళాను. శ్రీరాముని ధర్మపత్ని అత్యుత్సాహంతో ప్రయాణమయ్యను. లక్ష్మణమూర్తి ముఖం చిన్నబోయుండుట చూసి సీత మనసు వ్యాకులమైను. ఆమె మొహం నుండి ఒక మాటైనూ వెడల్లేదు. మణిని నష్టపడిన సర్పం వలె ఆమె లోన అణుచుకొనెను. వారు గంగా తీరమునకు వచ్చిరి. కారాడుని చూసి వారు భయపడిరి. లక్ష్మణుడు భయపడి చూసి సీత వెలవెలబోయెను. సీతకు తాను మాయసీతనని తెలిసినను లోకమునకు ఆమె నటన చేయి మొదలుపెట్టెను. ఓ లక్ష్మణ, ఇచ్చట ముని ఆశ్రమములు ఏవైనా కనపడుచున్నవే? ఎచ్చటికి నన్ను తీసుకొని పోయిదవు? ఈ అడవిలో నానావిధ క్రూర మృగములు, సర్పములు మొదలైన విచ్చలవిడిగా సంచరించినవి కదా. ఈ ప్రదేశంలో సంచారకులు కనిపించట్లేదు. లక్ష్మణ, నాకు భయం అవుచున్నదనెను. ఈ ప్రకారంగా సీత విలపించెను. లక్ష్మణుడు మనసు జాలిపడెను. ఓ రామచంద్ర, ఎంత పని చేసితి అని లోన స్మరించి సీతను చూసి ధైర్యం అవలంబించి దాహంచే నా ప్రాణములు వెడలచున్నవని ఎంతో బాధపడెను. అతని మనస్సంకటం చూసి సీత చాలా కంగారు పడెను. లక్ష్మణుని నిశ్చయం తెలుసుకొని ఆకాశవాణి, లక్ష్మణ, జానకిని విడిచి నీవు అయోధ్యకు పొమ్ము. సౌభాగ్యవతియగు సీత జీవించునని పలికెను. ఆ మాటలు విన్నందున అతనికి ధైర్యం వచ్చెను. అతడు చేతులు జోడించి సీతకు నమస్కరించి దుఃఖపడి, తల్లి, నేనేమి చేతును? శ్రీరాముని ఆజ్ఞ దాటలేకపోవచ్చున్నాను. నేను మహాకిరాతకుడిని. నిన్ను ఈ కారడవిలో విడిచి రమ్మని అన్నగారి ఆజ్ఞ ఉన్నట్టు చెప్పి రథమును వెనక తిప్పాను. లక్ష్మణ చూపులు వెనకకే తిరిగిపోయాను. సీత, లక్ష్మణ, నన్ను అరణ్యంలో విడిచిపోతున్నావా? నాకెవరి దిక్కు అని సామాన్య స్త్రీల వలె విలపించాను. చేయనది లేక ఆమె మాటలు సోలముల వలె లక్ష్మణులకి కర్ణరంధ్రములు పొడుచుకొని పోవుచున్నను రామాజ్ఞ నెరవేర్చక తప్పదని మనసు పాషాణముగా చేసుకుని లక్ష్మణుడు నగరమునకు చేరాను. సీత మూర్ఛలినట్టు నటన చేశాను. అంత లేచి, ఓ రామచంద్ర, పుట్టినదాది నా జీవితంలో దుఃఖం పాలైను. ఎన్ని దుఃఖములు వచ్చినను నా ప్రాణముల బొందిని విడిచిపెట్టవు కదా అని విలపించాను. ఈ సమయంలో గంగానదిలో స్నానం చేసి వాల్మీకి మహర్షి ఆ మార్గమున ఆశ్రమను పోవుచుండెను. ఆ మాటలు చెవిని పడి, ఈ భయంకర అరణ్యమున స్త్రీ కంఠము వినిపించుచున్నదే అటు ఇటు వెతుకుచూ ఆమె ఉన్న ప్రదేశం వచ్చెను. ఆమె వాల్మీకి మహాముని గుర్తుపట్టి వృత్తాంతమంతా అతనితో చెప్పాను.
ఓ మునిరాజా, నేను జనక చక్రవర్తి కుమార్తెను, శ్రీరాముని భార్యను. ఈ విషయం లోక ప్రసిద్ధం. వారు నన్ను విడనాట కారణం తెలియదు. విధికృతం తప్పించుకున్న సఖ్యమా? ఓ మునివర, లక్ష్మణుడు నన్ను తీసుకొచ్చి విడిచిపెట్టాను. ఇందుకు కారణం నాతో చెప్పలేదు. ఆ ప్రకారం సీత చెప్పిన వృత్తాంతం వాల్మీకి మహాముని విని ఆమెను ఓదార్చి, ఓ కుమారి, నీ తండ్రి మిథిలాపతియగు జనకుడు నా మిత్రుడు, శిష్యుడు, నాయందు భక్తి విశ్వాసం కలవారు. ఓ సుకుమారి, నీవేమీ చింతించకు. ఇది నీ తండ్రి గృహంగా భావించుము. నీకు శుభము కలుగును. పునః నీకు రాముని సంయోగము కలుగును అని చెప్పాను. జానకి తన బిడ్డగా భావించి ఆమెను గంగానదిలో స్నానం చేసి రమ్మని ఆజ్ఞాపించాను. ఆమె స్నానమాడి శుచి అయిన వాల్మీకిని నమస్కరించాను. అంతా ఆమెను ఆశ్రమం తీసుకొని పోయి అనేక విధములుగా ధైర్యం కలిగించాను. ఆమెకు కందమూలాలు సమర్పించాను. ఆమె మహర్షి బలవంతంతో కొంత భుజించాను. అప్పటి నుండి శ్రీరాముని ధ్యానం చేయొచ్చు ఆశ్రమ కార్యక్రమంలో ఆశ్రమవాసులతో శాంతముగా కాలం గడుపుచుండెను. వారు ఆమెకు చిత్ర విచిత్ర కథలు చెప్పుచూ వినోదముగా చూపించుచు ఆమె దుఃఖమును మరిపించుచూ ఉండేరి. లక్ష్మణుడు సీత చింతతోనే విలపించుచు నగరము చేరి ఈ విషాదగాథను ముగ్గురు తల్లులు తెలుపుగా వారు గొల్లుమని ఏడ్చి జానకికి గొప్ప ఆపద వచ్చనని ఆమె గుణగణములు పోగుడుచు అట్టి మహాసాధ్విని మణికెంతటి గతిపట్టెనని కుమారుడు ఒకవైపు నిందించుచూ ఉండేది. రాజు నగరమున కానీ అంతఃపురమునందు కానీ ఎచ్చడు చూసినను రోదనయే వినపడను. స్త్రీ బాలవృద్ధులు అందరూ శ్రీరాముని నిందించుచు అట్టి తల్లి ఇట్టి శిక్షయాన్ని విచారించేవారు లేరు. ఈ కోలాహలము రాముడు విని లక్ష్మణ్తో కూడి మందిరములో ప్రవేశించి బయట ప్రజలకు కనిపించుకుండెను. తరువాత అంతఃపురమునకు పోయి నోదార్చి వార్లకు జ్ఞానం ఉపదేశించను. ప్రజలకు రాజనీతి గురించి తెలియదు. ప్రజలే ప్రధానము కానీ బంధుమిత్రులు కాదు. ప్రజలే బంధువులు, ప్రజలే నా మిత్రులు అని అట్టి గుణములు కలవారే పరిపాలకుడని వారికి అనేక విధములా నచ్చ చెప్పాను. సీతావియోగంతో ముగ్గురు తల్లులు విలపించి కృషించిరి. కడకు ప్రాణములు వీడిరి. ముగ్గురు తల్లులు యోగాగ్నిచే శరీరములు దహించుకొని పరమపదముకు వెళ్ళిరి. ఆ నలుగురు అన్నదమ్ములు వారల మరణములను దుఃఖించి వేదోక్త ప్రకారం వారికి తగిన యుత్తర క్రియలు నిర్వర్తించిరి. తల్లుల పేర్లు చెప్పి షోడశ మహాదానాలు ఇచ్చిరి. అనంతరం శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి వారి పరిపాలనా విధానములను ప్రజలకు తృప్తిని అనుసరించి చూసుకొనుచుండిరి. శ్రీరాముడు అశ్వమేధ యోగం చేయవలనన్న కోరిక కలవాడై దానివల్ల సకల దుఃఖములు నశించినని తలంచి అంగదాదులను వర్తమానం పంపెను. తమ్ములతో మంత్రులతో కూడి గురువుగారికి గృహమునకు వెడలను. వారు గురువులు చరణములు నమస్కరించిరి. గురువు వారలను ఆదరించెను. మృదు మధుర వచనములతో వారి యోగక్షేమలు విచారించెను. పురాణ కథలను ఇతిహాసములను గురువుగారు ఉపదేశించెను. అంత శ్రీరాముడు, ఓ నాథ, నా మనోరథం ఒకటి కలదు, దాన్ని మీరు పూర్తి చేయవలనని నమస్కరించి విన్నవించను. అది ఏమని వశిష్ఠుల వారు ప్రశ్నించగా, నేను ఒక యజ్ఞమును సంకల్పించిని, దానివల్ల పురప్రజలు సంతసించరు. నేటి విచారం బాపి నగరము శాంతపరచును. అది అశ్వమేధ యాగం. దాన్ని ప్రజలు కూడా చూడగోరుచున్నారు. మీకు భయపడి భరతుడా ఆ విషయంను మీకు చెప్పుట సంశయించను. ఈ సమయం చూసి నేనే స్వయంగా చెప్పతలుచుని మీ ఆజ్ఞ శిరసావహించి ఆ ప్రకారం సంచరించేదను. ఈ ప్రకారం రాముడు వినయ విధేయతలతో విన్నవించిన వాక్యముల గురువు విని సంతోషించను. ఓ రామా, నీ అభీష్టం సిద్ధించను. భరతులా లెమ్ము, అందుకు తగిన ఏర్పాట్లు కావించమని వశిష్ఠుల వారు పలికిన పలుకుల వలన అన్నదమ్ములు, మంత్రులు మొదలగు వారు సంతోషించరు. అనేక విధముల గురువులను స్తుతించరి. వారి చరణములు నమస్కరించి బ్రాహ్మణులు అనేకులు భరతుని వెంట నడిచిరి. సుమంతుడు పురజనులు సేవకులను పిలిచి నగరమును రాజ్యమార్గమున అంగడి వీధుల్లో సింగారింపమని ఆజ్ఞాపించాను. అచ్చటచ్చట మండపములు నిర్మింపమని చెప్పాను. మంత్రి ఆజ్ఞానుసారం వారి వారి పనులు అతి శీఘ్రంగా నెరవేర్చిరి. ఆ నగరం కలకలమంచుండెను. సేవకులు, మంత్రులు రాముని దగ్గరకు వచ్చి, మీ ఆజ్ఞ ప్రకారం మునీశ్వర్లు వర్తమానం పంపితిమి అనేది. అతడు వార్త గురువుగారికి తెలిపాను. ఓ రామ, జనక చక్రవర్తి వర్తమానం పంపుము. వారు నీ ఆజ్ఞను కుటుంబ సమేతంగా దయచేయగలరని మృదు మధురముగా వశిష్ఠుడికి తెలిపాను. ఓ రామ, మునీశ్వర్లు, బ్రాహ్మణులు, మహర్షులు శుభలేఖలు వ్రాయమని పలికెను. శ్రీరాముడు గురువుగారితో కూడి
కూడా అయోధ్య నగరము చూచుటకు బయలుదేరాను. ఈ ఇరువురు అయోధ్య నగర శృంగారం చూసి సంతోషించిరి. ఇంతలో సేవకులు దేశము పోయి ఆయా దేశాపతులకు శ్రీవారి శుభలేఖలు అందజేసిరి. ఒక సేవకుడు మిథిలాపురము వెళ్ళెను. జాంబవంతుడు, అంగదుడు, సుగ్రీవుడు, విభీషణుడు, నలుడు, నీలుడు మొదలగు వానర పుంగవులు విజయం చేసిరి. మునీశ్వర పుంగవులు గుంపులుగా నగరమునకు వచ్చిరి. వారలు యథాన్యాయంగా సత్కరించి ఆదరించి వారికి తగిన బసలు ఏర్పాటు చేసిరి. విశ్వామిత్రుడు వచ్చెను. రాముడు వారిని ఆదరించి సత్కరించిన. అగస్త్యుడు కూడా వచ్చెను. వారిలో తగిన వసతులు ఏర్పరిచి ఉంచిరి. దేదీప్యమానంగా వెలుగుచుండిన యజ్ఞశాలను వారు చూసి ప్రసన్నులైరి. మిథిలాపురమునకు పోయి ఉండిన సేవకులను చూసి ఆ నగరవాసులు సంతసించరి. జనక చక్రవర్తితో సేవకుడు విన్నవించెను. వర్తమానం జనకుడు విని దిగ్గున లేచి కూర్చెను. అతని శరీరం పులకరించెను. అతని నేత్రముల వెంట ఆనంద బాష్పములు కారెను. జనకుడు సేవకుడిని, శ్రీవారు తమ్ములతో కూడా క్షేమమా అని అడిగాను. ఓ నాథ, ఈ లేఖ వలన సర్వము విశదమగును అని వాడు నమస్కారం చేసును. లేఖను చక్రవర్తికి అందించెను. వాని కంఠము గగ్గులం పోయెను. ఆ మాట చెప్పలేకపోయాను. చక్రవర్తి వ్యవస్థనెవరు చెప్పగలరు? రాజనగరంలో జై జయ శబ్దములు పుట్టెను. రాజబంధువులందరూ ప్రసన్నులైరి. ఆ శుభలేఖ చక్రవర్తి పలుమార్లు చదివాను. అతడు సంతోషించి సేవకులను పిలిచి, ఓయి ఈ శుభవార్త వర్తమానము నగరములోని పురజనుల్లోని గ్రామంలో చాటింపుము, దశవిధ వాయిద్యములు మ్రోగింపుమని ఆజ్ఞాపించెను. అంత మంత్రిని పిలిచి అతను శుభలేఖలు ఇచ్చెను. అతడు దాన్ని గైకొని నేత్రములు అద్దుకొని వినయపూర్వకంగా దాన్ని చదివి సంతోషించెను. అతడు శ్రీరామును స్మరించి భక్తి శ్రద్ధలతో ఆనంద బాష్పములు రాల్చెను. నగరములో ప్రతి గృహమును మంగళ కలశములు నిలబెట్టేది. రాజు అనేక దానములు ఇచ్చెను. జనక మహారాజు పట్టణమున సకల సంతోషములతో తొలతూగుతూ ఉండెను. దేవతలు జనక చక్రవర్తిని చూడవచ్చిదిరా అన్నట్టు తోచెను. జనకుడు అయోధ్య నగరమునకు ప్రయాణమై వచ్చెను. దారిలో శతానందుడు గృహమునకు దర్శించెను. ఈ శుభవార్త తన గురువుగారికి వినవించెను. అతడు కూడా పరమానందం పొంది చతురంగ బల సమేతుడై శీఘ్రముగా అయోధ్యకు చేరుకోమని దీవించెను. ఆ నగరమును కాపాడుటకై యోధులు నియమించి ఒక పల్లకీలో గురువు శతానందుడు, మరొక పల్లకీలో జనక చక్రవర్తి కూర్చొని దండుతో వెడలినప్పుడు భూమి కంపించెను. ఆ మహాయోధులు, అతిరథులు, మహారథ శ్రేష్ఠులు ఎవరు లెక్క పెట్టగలరు? అది కూర్మముతో ఆదిశేషుడు కృంగెను. ఈ ప్రకారం జనక చక్రవర్తి మునులతో ప్రయాణం సాగించి 2 దినములలో అయోధ్య నగరం సమీపించెను. శ్రీవారు చక్రవర్తి ఆగమనం విని వారిని ఎదురుగా వెళ్ళిరి. వారు పరస్పర అనురాగంతో కలిసిరి. విశాల స్థలంలో వారికి ఒక కుటీరం ఏర్పాటు గావించిరి. అది అతి సుందరముగా సరయూ తీరమున చక్కటి వనములో స్వర్ణ భవనము అన్నట్టుండెను. ఇతర దీసులు సత్కరించుటకు 3 తమ్ములు వినియోగించెను. శ్రీవారు జనకునకు వద్దకు వచ్చిరి. శ్రీవారు చక్రవర్తి నమస్కరించి అతని వద్ద కూర్చునిరి. జనకుడు పరమానంద భరితుడైను. అతడు శ్రీవారి శిరస్సును ముద్దాడి మృదు మధురముగా ప్రసంగించెను. శ్రీరాముడు తగిన విధముగా సమాధానం మొసంగెను. వారి పరిచర్యలు సేవలు నియమించెను. తదుపరి మంత్రిని భరతుడు పిలిచి చక్రవర్తిని సేవించుటకు భరతుని నియమించెను. అంత 10,000 శిష్యులతో కూడి వశిష్ఠుల వారు రాముని వద్దకు వచ్చెను. ఓ రామచంద్ర, నా మాట వినుము. వేద పురాణములు సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. మహాపురుషులు సైతం చెప్పుచున్నారు. ధర్మపత్ని వినగా యజ్ఞం చేసినను సిద్ధి లేదు కనుక జానకిని రప్పించుము. ఆమె యజ్ఞమునకు ఆవశ్యము. ఈ ప్రకారం మునిరాజు చెప్పిన మాటలకు రాముడు ఆశ్చర్యపడి సత్యాసత్యములు చెప్పక మౌనం ధరించి ఎవరకుండిరి. ఓ మునిరాజా, నా ప్రతిజ్ఞను భంగం కలగకుండా నా కులమునకు అప్రతిష్ట రాకుండా మీరు కార్యం నిర్వహింపవలను. నేను 2వ వివాహం చేసుకొను. జానకిని రప్పించటం వలన అప్రతిష్ట వచ్చును. ఈ ప్రకారం శ్రీరాముడు విన్నవించెను. అప్పుడు వశిష్ఠుల వారు గొప్ప గొప్ప ఋషులను పరికించి సంప్రదించెను. జానకి రప్పించక తప్పదని అందరూ పట్టుపట్టిరి. అయితే సర్వధర్మ పరాయణుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వశాస్త్ర పారంగుడైన శ్రీరాముడు కొంత యోచించి రత్నస్థ గీతమగు బంగారు సీతను నిర్మించవచ్చు. సర్వశాస్త్రములు దీనికి అంగీకారము. ఇందుకు ఎట్టి అభ్యంతరం ఉండదని గట్టిగా చెప్పెను. అందుకు మునులు, గురువులు, సర్వజ్ఞులైన వారందరూ కాదనలేకపోయారు. రాముడు సకల ధర్మ సార స్వరూపుడు, అతన్ని వంచగలమా అని వారితో వారు ఆశ్చర్యపడి అందుకు సమ్మతించిరి. ఒక దినములో సువర్ణ సీతను చేయించి స్వర్ణాభరణములతో అలంకరించి ఆ రూపమును చూసి వచ్చిన వారందరూ నిజమగు సీతని భ్రమించిరి. జానకియే ఆ ప్రతిమను చూసిన
ఆశ్చర్యపడేదని 1000 నోళ్ళ కొనియాడిరే. సువర్ణ సింహాసనంపై వ్యాఘ్రజనమును వేసుకొని శ్రీరాముడు దానిపై కూర్చొను. పక్కనే బంగారు సీతను ఉంచుకొను. అందరూ ఈ దృశ్యం చూసి సాక్షాత్ సీతయే వచ్చిందని ఆశ్చర్యపడిరి. సభ అంతయు నమస్కరించెను. వశిష్ఠుల వారు జనబాహుల్యం చూసి సేవకులకు పిలిచి, ఓయి సేవకులారా, మీరు ఈ జనులను యథావిధంగా సత్కరింపుడు. వారు కోరిన పదార్థములు వారికిచ్చి వారిని తృప్తిపరచుటని ఆజ్ఞాపించెను. గురువాజ్ఞ ప్రకారం సేవకులు శ్రీరామ ఆజ్ఞ గైకొని అనేక వసతి గృహములు నిర్మించి వారి వారి మర్యాదల ప్రకారం సభికుల నుచితాను ఆసనములపై భరతుడు కూర్చుండబెట్టిన. వారి వారి భాగ్యములు వారి వారి అదృష్టమునకు వారే కొనియాడరే. 5000 మహాయోధులు 5000 వేదాధ్యయన సంపన్నులు యజ్ఞములను రక్షించుచుండరే. మాఘశుద్ధ విధియనాడు శ్రీరాముడు యజ్ఞము చేయనారంభించెను. ఆ దినమున అతడు యజ్ఞదీక్షతో ప్రవేశించెను. ఓ రాజా, యజ్ఞ పశువు తెప్పించెదను. వేదములతో చెప్పబడిన లక్షణములు దానికి కలవో లేదో చూడగలవు అని వశిష్ఠుల వారి పలికిరి. గురువాజ్ఞ పొంది లక్ష్మణుడు సంతోషించి వారి చరణములకు నమస్కరించి అత్యుత్సాహంతో అశ్వశాలకు వెళ్ళి యజ్ఞ పశువును సింగారించెను. దాని వీపునకు రత్నస్థగితమగు జీనును కట్టెను. నల్లని చెవులకు శ్వేతవర్ణములు గల గుర్రమును చూసి సూర్యుని గుర్రము సైతం సిగ్గుపడెను. ఆ గుర్రమును చూసి సూర్యుని గుర్రం సైతం సిగ్గుపడెను. ఆ గుర్రమును స్వయంగా మన్మధుడు సింగారించినట్లు కనబడను. దాని శోభను వర్ణించడం శక్యం కాదు. సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి రూపం ధరించి వచ్చినట్టు అశ్వము ప్రకాశించెను. నీలమాణిక్యములతో కూడి నెమలిపించము దాని శిరస్సును కట్టిరి. అంతరిక్షమున వలె నక్షత్రం వలె ఆ పించం తలతలా మెరిసెను. చతురులకు సేవకులు దాని వెంట నడచిరి. మెరుపు వలె ప్రకాశించుచుండిన పట్టుతాడును దాని మెడలో తగిలించిరి. 7000 మహాయోధులు రణధీరులు సూర్యులు అశ్వములపై నెక్కి లక్ష్మణుతో కూడి శ్రీరాముని వద్దకు వచ్చిరి. దిగ్విజయము నిమిత్తము విశ్వామిత్రులు చెప్పిన ప్రకారం శ్రీరాముడు దాన్ని పూజించెను. 16 మహాదానములు నెప్పించెను. అభిషేకం చేసి సువర్ణ పట్టం రాసెను. ఇందులో ఈ విధముగా నుండెను. అయోధ్య నగరము ఒక వీరుడు కలడు. అతడు శత్రు సంహారకుడు. అతను చూసి దేవేంద్రుడు సైతం భయపడెను. ఆ గుర్రము అతని యజ్ఞ పశువు. బలవంతులు దాన్ని పట్టుకుంట లేక వీరినకు మీరు పన్ను చెల్లింపుడు కాదేని వనమును పొందు. ఈ ప్రకారంగా శ్రీరాము పట్టము వ్రాసి దాన్ని ముఖమును కట్టెను. వంశోత్తకుడు శ్రీరాముని వద్దకు భార్గవాది మునులు వచ్చిరి. లవణాసురుని వృత్తాంతం చెప్పిరి. మహామునులు ఆ వృత్తాంతం విని దుఃఖించిరి. శ్రీరాముడు వారి మాటలు చింతించెను. తక్షణమే అతడు తన తూనీరమును తెప్పించెను. అందులో అమోఘమైన బాణం తీసి శ్రీరాముడు శత్రుఘ్నునికిచ్చెను. ఓయి తమ్ముడా, నా మంత్రము జదివిది. నా మంత్రమును జదివి నీవీ బాణమును వానిపై ప్రయోగించము. సకల దేవతాధిపతులు జయించి రమ్ము అని ఆజ్ఞాపించి పంపాను. పిమ్మట శ్రీరాముడు విభీషణుని పిలిపించెను. అతడు శ్రీహరి చరణములను నమస్కరించెను. ఓ విభీషణ, లవణాసురుని వృత్తాంతం వివరంగా తెలుపమని కోరాను. అతడు చేతులు జోడించుకొని వివరం ఉన్నదన్నట్టు తెలిపాను. విభీషణకు మారుతల్లి కలదనియో, ఆమెకు ఒక కుమార్తె కలదనియో, ఆమె పేరు కుంభునీస సయనియనియు, ఆమెను రావణుడు మధుదానమునికిచ్చి వివాహం చేసినన్ను వాడు దాన్ని పరిగ్రహించననియు అని ఆయన చెప్పాను. కాలాంతము దాని గర్భమున లవణాసుడు పుట్టెను. వాడు శివుడిని ఉద్దేశించి ఘోరమగు తపస్సును ఆచరించెను. ఓ నాథ, శివుని వాని తపస్సును మెచ్చి వానికి ఒక త్రిశూలం ఇచ్చెను. ఓయిన్ లవణాసుర, ఈ త్రిశూలం ధరించిన వాని యుద్ధంలో నోడించట దుర్లభం అని శివుడు దాని ప్రభావం వానితో చెప్పాను. వాడి నాటి నుండి దాని బలం వలన సురాసురులను నాగులను లక్ష్యం చేయక విచ్చలవిడిగా సంచరించుచున్నాడు. వాడు సకల జీవులకు వెన్నంటి తరముచుండెను. వాణ్ణి జయింపబడనే జీవులు లోకంలో కనపడరు అని ఈ ప్రకారం విభీషణుడు చెప్పిన వృత్తాంతం శ్రీరాముడు విని నవ్వెను. రామునకు తెలియందేదియూ లేదు. అయితే మాయా మానుష వేషధారిణి అయి త్రిశూలమును తానే శివరూపంలో అనుగ్రహించినట్టి తనియు తనలో తాను నవ్వుకొని శత్రుఘ్నుని ఆదరించి తన దివ్యాంశము అతనిలో ప్రవేశపెట్టాను. శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం 3000 రణబేర్లు రణధ్వని దణదణమని మ్రోగెను. ఈ శబ్దం విని భూమి కంపించెను.
గజ తుంగురములు ధ్వని చేసెను. సైన్యం శంఖములు పూరించి శత్రుఘ్నుని వెంట నడిచిరి. లవణాసురుని పట్టణము ముట్టించిరి. సైన్యం యొక్క శబ్దం విని లవణాసురుడు కోపముచే మండిపడి 60,000 మంది రాక్షస యోధులతో గర్జించుచూ కలియపడెను. వాడు అనేక మాయలు పన్నినను వాని సైన్యం కకావికలమైను. కడకు లవణాసుడు కొడుకు కలియబడ్రి. శత్రుఘ్నుడు కుమారుడైన సుభాషుడు ఎదుర్కొని లవణాసుడు కుమారునిద్దరినీ వేరే స్వర్గం పంపెను. కడకు శత్రుఘ్నుడు రామనామం స్మరించి రామబాణమును సంధించి ప్రయోగించను. దాంతో వాడు వ్యాకులు పడి ప్రాణము విడిచెను. దేవతలు జయధ్వనులు చేసి శత్రుఘ్నుని దీవించిరి. అంత శత్రుఘ్నుడు యమునా నదికి నమస్కరించి చతురంగంగా సైన్యంతో ఉత్సాహంతో వెళ్ళాను. ఈ ప్రకారం వాళ్ళ నలుదిశలు గుమ్మరిరి. వాల్మీకి మహర్షి నివసించే ఆశ్రమకి బొడగావించిరి. ఆ ఆశ్రమంలో జానకి పుత్రులు ఇరువులు సూర్యుడి వంటి ప్రచండ పరాక్రమవంతులు కలరు. ఆ పుత్రులు గుర్రము చూసి దాని లలాటము నుంచిన పత్రము చదివి దాన్ని బంధించిరి. తారకాసమును నడుమునకు కట్టుకొని ధనుర్బాణములు ధరించి వారి యుద్ధమునకు సిద్ధముగా నుండిరి. ఈ గుర్రమును సంరక్షించుకున్న సహస్ర వీరులు కుమారుల వద్దకు వచ్చిరి. వృక్షమునకు బంధింపబడిన గుర్రం చూసి వారు ఆ కుమారులు బాలకులని తెలుసుకుని శాంతించి, ఓ కుమారులారా, మీ తల్లిదండ్రులు ధన్యులు. మీరు ఆ గృహమును విడిచి మీ స్వగృహమునకు పొండి అనిరి. ఓయి వీర్లారా, యుద్ధమునకు వచ్చి భిక్షమును అడుగుట ఉచితమా? అట్లు యాచించుట వలన క్షత్రియ కులమునకు మచ్చవచ్చును కదా అని పిల్లలు హీనంగా మాట్లాడు చూసి, రక్షక భట్లు, ఓ సూర్యులారా, క్షత్రియ కులమునకు మచ్చ తీసుకువచ్చటం మంచిది కాదు, జాగ్రత్తగా చూసి మాట్లాడు అని వీరవచనములు పలికిరి. అందుకు పిల్లలు పక్కు నవ్వి, అయ్యా, మీ వంటి బలహీనుల గుర్రము సంరక్షించుట పంపిన వారు ఎంత వీరిలో కదా, మీకు బలము లేని ఎడ్ల మీ గృహమునకు పొండు అని కుశలవులు పలికిన కర్ణ కఠోరమగు పలుకులు యోధులు విని వారు బాలురని తెలిసి వారిని ఎదుర్కొండ్రు. లవుడు ధనసు ఆడించి ఆడుతూ పాడుతూ బాణపరంపర ప్రయోగించి ఆ వీరుల శరీరం చిల్లులు పొడిచెను. ఆ సూర్యులు నేలపడి మూర్చలేరు. కొందరు పరుగున శత్రుఘ్నుడి వరకు వచ్చి శత్రుఘ్నుని కడకు వచ్చి, ఓ మహారాజా, 20 కుమారులు మునిబాలకులు మన గుర్రమును బంధించి మన యోధులు అనేకులు సంహరించరి అని మొరపెట్టుకుండ్రి. ఆ మాటలకు శత్రుఘ్నుడు కోపించి చతురంగ బలమును మోహరించి కుశలవులపై పైకి నడిచెను. అతిరథ శ్రేష్ఠులకు కుమారులను అతను చూసి సిగ్గుపడెను. ఈ ఇరువురు బాలురు కదా, వీరితో నెట్లు యుద్ధం చేయను అని చింతించెను. ఓ మునిబాలులారా, మీరు గుర్రమును విడిచి గృహములకు పొండు, మీరు పూజనీయులు కనుక మీతో యుద్ధం చేయరాదని శత్రుఘ్నుడు వారికి బోధించెను. ఓ రాజా, మీ పేరేమి, మీ నగరమేమి? మీరు సైన్యములతో వనమున నేల సంచరించుచున్నారు. ఏ కారణం చేత మీరు గుర్రమును విడిచిపెట్టితిరే? ఎందుచేత దాని లలాటమునకు పట్టము కట్టితిరే? ఓ రాజా, మీకు బలపౌరుషము లేని ఎడ్ల పట్టము తీసి గుర్రమును విడిచి గృహమునకు పొండు అని ఈ ప్రకారం కుశలవులు పలికిన మాటలకు శత్రుఘ్నుడు తల వంచుకొని శస్త్రాస్త్రములు కట్టమని వీళ్ళు ఆజ్ఞాపించిన అతను ముసుముసి నవ్వులు నవ్వెను. ఆహా, ఎంత బలవంతుడు ఈ రాజు! చప్పట్లకు సింగము భయపడినా అని కుశలవులు పక్కున నవ్విరి. గురువగు వాల్మీకిని స్మరించి ధనుర్బాణములు ధరించిరి. కుశలవులు శరపరంపలు అతని రథంపై వర్షించి అతని శరీరనందు చిల్లులు పొడిచిరి. అతని యోధులు నేలబట్టి మూర్చెల్లిరి. ఈ కుమారులు ఒక్కొక్క వీరిని పిలిచి వారిని సంహరించిరి. కొందరు పిరికి పందలు పరిగెత్తక శ్రీరాముని వద్దకు వెళ్ళిరి. వృత్తాంతం శ్రీవారికి విన్నవించిరి. ఆ బాలకుల గుణగణములు శౌర్య పరాక్రమలు వర్ణించి చెప్పిరి. యుద్ధం చేయవారు మునికుమారులు గారిని శ్రీరామునికి తెలిసినను గుట్టు బయట పెట్టక మునికుమారులనే భావం పైకి ప్రకటించుచు ఆ కుమారులతో యుద్ధం చేయుట ఎట్లని చింతించుచు, ఓ వీర్లారా, అయినను చేయక తప్పదు, మీరు లక్ష్మణుతో యుద్ధముకు వేడలురు అని బలత్కారంగా వాళ్ళని పంపాను. అంతేకాక బాలులను బంధించి తీసుకురండనియు వారి మునుకుమారులు కనుక ఏ విధంగా వారిని చంపకూడదని చెప్పాను. లక్ష్మణుడు చతురంగ బలములతో దండెత్తెను. అతడు యుద్ధం భూమికి వచ్చాను. మోసపడి ఉండిన యోధులను చూశాను. విస్మయపడి మునుకుమారులలో ఇట్లనెను, బాలులారా, గృహమునకు పోవుడు. సూర్యవంశపు రాజులు దేవబ్రాహ్మణులను రక్షించెదరు. మీరు బ్రాహ్మణ కుమారులు, మీతో పోరాడుట మాకు శ్రేయస్కరం కాదు. మీరు మా కన్నుల ఎదుటి నుండి వెళ్ళిపోండు. మిమ్మల్ని చూసిన నా శరీరం క్రోధములచే మండుచున్నది అని లక్ష్మణుడు చెప్పిన మాటలకు కుశలవులు విని పక్కున
నవ్విరి. ఓ రణధీరుడా, నీ తమ్ముడి దురవస్థ చూసి నీవు గృహంనకు వెళ్ళిపోమని పలికిరి. ఆ మాటలకు లక్ష్మణుడు విని మూర్ఛుండి పడిన తమ్ముని చూసి ధనస్సు సంధించెను. మునుకుమారులు పోరాట సూర్య కులాచారములకు విరుద్ధమని లక్ష్మణుడు విచారించి సంకోచించాను. ఓ బాలులారా, మీకు బుద్ధి లేదు. మీరు కేవలం బాలురు. మీతో పోరాటం వల్ల లాభం లేదు కనుక మీకు తోడు పొడువారిని తీసుకురండి అని లక్ష్మణుడు చెప్పుచుండెను. అతని మాటలు లక్ష్యం చేయక కుశుడు తీవ్ర బాణం ప్రయోగించను. ఆ బాణమునకు భూమి కంపించెను. ఆ బాణం అంతరిక్షమును వ్యాపించెను. సూర్యబింబములు వెలవెలపోయాను. కుశలవుడు ప్రతాపం సహించలేక లక్ష్మణుడు కోపించి వారిని ఎదుర్కొను. అతను రథమును నిలబెట్టి నిశ్చింతగా యుద్ధం చేయనారంభించెను. కుశలవులు అతని బాణములు ఖండించి అన్నదమ్ములు ఇరువురు అతి చమత్కారంగా యుద్ధం చేయుచుండిరి. లక్ష్మణుడు ఒక గదను మహావేగంతో ప్రయోగించిన. ఆ గద తగిలినందున కుశలుడు వ్యాకుల పడును. అంచేత అతడు మూర్ఛలేను. లవుడు కోపించి వచ్చుచుండిన లక్ష్మణుని వక్షస్థలంపై ఒక బాణం ప్రయోగించను. ఆ బాణం తగిలినను లక్ష్మణుడు బలవంతుడు కనుక నేల మీద పడలేదు. అనంతరం లక్ష్మణులు మల్లయుద్ధం చేసిరి. వారు పట్టు విడుక సమానంగా పోరాడిరి. అనేక మాయోపాయంచే ఒకరినొకరు గుద్దుకొనిరి. పూర్ణ బలము చూపించి వారు పోరాడిరి. లవుడు లక్ష్మణుని పిడిగుద్దులు వంటి గుద్దులు గుద్దెను. లక్ష్మణుడు శ్రీరామును స్మరించి లవునిపై ఒక బాణం విడిచెను. ఆ బాణం తగిలి లవుడు మూర్ఛపడెను. కుశుడు వాల్మీకిని సీతను స్మరించి మూర్ఛ నుంచి లేచి యుద్ధమునకు వెళ్ళాను. అతను ధనుర్బాణములు ధరించి ముందుకు వచ్చిన లక్ష్మణుని చూసి మండిపడాను. అతడు ఒక తీవ్ర బాణం సంధించి లక్ష్మణునిపై ప్రయోగించను. మేఘనాథుడిపై ప్రయోగించిన బాణములను లక్ష్మణుడు ప్రయోగించినను అవి కుశలకు తాడు మాదిరిగా తోచినవి. అంతా లక్ష్మణుడు, ఆహా, ఈ ఉపద్రవం సీతావియోగం వలన సంభవించను. నా శరీరం విడిచిపెట్టినా గాని దుఃఖం పోదని దుఃఖించను. ఆ సమయమున వాల్మీకి ఉపదేశించిన బ్రహ్మాస్త్రం కుశుడిపై సంధించెను. 3 లోకములు గడగడ వణికెను. దానికి లక్ష్మణుడు హృదయమునకు తగిలినట్టు సంధించి విడిచెను. ఆ బాణంతో లక్ష్మణుడు మూర్ఛిల్లపడెను. అంత దూత శ్రీరామును సమీపించి ఈ ఘోరమైన వార్తను తెలిపాను. భరతుడు చింతాక్రాంతుడై చేతులు జోడించి, ఓ నాథా, సీతను విడిచిపెట్టినందున మనము తగిన ఫలము అనుభవించుచున్నామని విచారించాను. శ్రీరాముడు తమ్ముడితో, ఏమీ నీకు యుద్ధం చేయడం భయమేసి ఈ విధంగా నెపము పూనితివా? మంచిది, అట్లయిన నేనే స్వయంగా యుద్ధము పోగలను. నా రథము సిద్ధము చేయము. ఇంతటితో యుద్ధం చాలింపము. నేను వెళ్ళి బాలుర పుట్టుపూర్వతాలు విచారించుతాను. తమ్ముడా, నా పూర్వపు మిత్రులను సకులను వర్తమానం పంపము. హనుమంతుని యుద్ధముకు తీసుకొని రమ్ము అని చెప్పి శ్రీరాముడు యుద్ధభూమికి వచ్చాను. అక్కడ రక్తపు కాలువలు చూసి ఆశ్చర్యపడను. ఈ సమయంలో కుశలవులు మహావీరులు రణస్థలముకు వచ్చిరి. వారిరువురిని చూసి వానర యోధులు భయపడ్డాయి. అప్పుడు హనుమంతుడు ధైర్యంతో, ఓ బాలులారా, మీ వంటి బలవంతులు కుమారులు గనిన తల్లిదండ్రులు ఎవరు? వారు ధన్యులు. ఈ మాటలు కుశలవులు మండిపడి అతనితో, ఓయి వానరా, నీకు శక్తి లేని ఎడల వెనకకు పొమ్ము, అధిక మాట్లాడకము అనిరి. ఆ మాటలకు భరతుడు పౌరుషం తెచ్చుకొని, ఓ వీర్లారా, శస్త్రాస్త్రములు ప్రయోగింపుమని ఆజ్ఞాపించెను. అంత వానరులు వృక్షములు పర్వతములు పట్టుకొని రువ్విరి. లవుడు ఒక బాణము ప్రయోగించి వారిని చూర్ణం చేసిన. కొంతకాలంలోనే రాముని చతురంగ బలము విరిగిపడెను. రక్తం ప్రవహించెను. మహాయోధులందరూ ప్రాణములు విడిచిరి. కడకు భరతుడు కూడా మూర్ఛిల్ల చేసిరి. అంత రాముడు చతురంగ బలముల సమేతుడై రౌద్రకారుడై రణరంగమునకు వచ్చి కుమారులు ఇరువురిని చూసి బాణం ప్రయోగించలేక వారిని రప్పించి వారితో, ఓ బాలులారా, మీ తల్లిదండ్రులు ఎవరు? ఎచ్చట నివసించెదరు? మీ దేశం పేరేమిటి అని అడిగాను. అప్పుడు, ఓ రాజా, మాటలకు ప్రయోజనం ఏముంది? మీ అన్నదమ్ములు నలుగురికి ఒకే సాంప్రదాయం అన్నమాట. ధనుర్బాణములు సంధించి యుద్ధములు చేయము. వావి వరుసలాడుట పెండ్లింటికి విందు కాదు కదా ఇది అని పలికాను. అప్పుడు రాముడు, బాలకులారా, మీ దేహం అతి కోమలము. నీ నామము వంశమును తెలుసుకున్నా గాని నేను మీతో పోరాడను అని పలికాను. ఓ రాజా, మా తల్లి జనక చక్రవర్తి కూతురు జానకి. వాల్మీకి ముని మా పోషకుడు. మా తండ్రి పేరును మా వంశం పేరును మాకు తెలియదు. మేము కుశలవులము, మేము వనవాసులమని వారిరువురు చెప్పిరి. వారు తన కుమారులే అని తనకు మొదటే తెలిసి ఉండినప్పటికీ ప్రాపంచికంగా ఇప్పుడు తెలుసుకొని నటించి, ఓయి కుమారులారా, వెనుక నుండి నా సైన్యం వచ్చును, వారితో యుద్ధం చేయుడు అని వెనుకకు తిరిగి మూర్ఛలేని అంగద జాంబద హనుమంతులను మూర్ఛ నుండి లేపెను. ముందుకు నడవబో దాన్ని చాటించుటకై మూర్ఛలిన లక్ష్మణ భరత శత్రుఘ్నులను మూర్ఛ నుంచి లేవదీసెను. వచ్చిన సైన్యంతో, సేనలారా, కీర్తి మర్యాదలు నిలబెట్టుటకై యుద్ధం చేయుడు అనెను.
అంత వెనక నుండి ధనుర్బాణములు పట్టి సేనలతో యుద్ధము చేయుచుండిన ఆ బాలురను చూసి రాముడు తనలో తాను ఆనందించెను. ఒకవైపున వానర వీళ్ళు ఏమి చేయజాలక వీరులను జయించువారు 14 భువనమందు లేరని వారిలో వారు తలంచుచూ ఊరకుండిరి. ఇంతలో కుశుడు రాముడి మీదకి వెళ్ళాను. రథములోని రాముడు మూర్చెళ్ళాను. కుశుడు రథంపై అశ్వములపై ఉన్న అలంకారములు తీసుకొను. కుశలవులు హనుమంతుని బంధించి వెంట పెట్టుకుని గృహంలోకి వెళ్ళేరి. చక్కటి వస్త్రములతో భూషణములు ధరించి వానర బల్లూకం వెంట పెట్టుకుని గుర్రంతో కూడి కుశలవులు జానకిని సమీపించి ఆమెకి నమస్కరించిరి. తెచ్చిన వాటిని కానుకగా సమర్పించిరి. వానర్లను భూషణములను చూసి జానకి దిగ్భ్రాంతి చెందెను. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.